సిటీలో సమ్మర్కి ముందే పండ్ల వ్యాపారం డల్ అయింది. సీజనల్ ఫ్రూట్స్తో షాపులన్నీ కలకలలాడుతుంటే కొనేవారు లేక మార్కెట్లన్నీ విలవిలబోతున్నాయి. శివరాత్రి పండుగ కోసం అన్ని రకాల పండ్లు ఇప్పటికే మార్కెట్కి తెచ్చారు వ్యాపారులు. కానీ బిజినెస్ ఆశించినంత లేకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ఎండాకాలం ఇంకా మొదలే కాలేదు, కానీ పండ్ల వ్యాపారం బాగా తగ్గిపోయింది. అన్ని రకాల పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నా కొనేవాళ్లు కరువయ్యారు. మామూలుగా ప్రతి శివరాత్రికి మార్కెట్లో పండ్ల ధరలు పెరుగుతాయి. శివరాత్రికి భక్తులు జాగారం చేస్తూ శివుడికి భక్తితో పండ్లు నైవేద్యంగా పెడతారు. అందుకే వివిధ ప్రాంతాల నుంచి రకరకాల పండ్లు, పూలు హైదరాబాద్ మార్కెట్కి దిగుమతవుతాయి. ఈ ఏడాది కూడా అన్ని రకాల పండ్లు తెచ్చినా బిజినెస్ పెద్దగా లేదంటున్నారు వ్యాపారులు. अब मेरे पास वैरायटी एप्पल है, अनार है, मस्क मिलन है, फिर वाटर मिलन है और क्या है बोलेगा सपोटा, ये वैराइटीज़ है. अभी क्या है मालूम है 5 डेज़ होगा, गिराक थोड़ा नॉर्मली कम है. अभी बढ़ेगा आगे. अभी शिवरात्रि है, अभी 4 दिन बाकी है. अब होता है. अब उसके बाद में क्या मालूम है अभी ज़रा धूप तेज़ हो गया, वाटर मिलन का भी रेट बढ़ जाता. होलसेल का कुछ भी बोल नहीं सकते मैडम. होलसेल का कभी भी कुछ भी हो सकता है, वहाँ पर कम भी हो सकता है, ज़्यादा भी हो सकता है रेट. अब हमारा क्या है मालूम है, हमको माल रखने तो नहीं आता. अब स्टोर में रहा तो रिलायंस फ्रेश है, जैसा विजेता है वहाँ पर स्टोर रहता, रखते वो लोग. हमारे रखने नहीं आता, इसलिए हम क्या है मालूम है आज लय महंगा भी अगर है तो हमको लॉस भी हो रहा तो हम बेच देने पड़ता है उसको, इसलिए हम नहीं रख सकते. इसलिए हमारे मार्जिन का कोई भी अब तक गेस कर ही भी नहीं सकता और बोल भी नहीं सकता 100%. గడ్డి అన్నారం, ఓల్డ్ మోండా మార్కెట్, మొజంజాహి మార్కెట్లు పూలు పండ్లకు ఫేమస్. శివరాత్రికి ఆ మార్కెట్స్లోకి వివిధ ప్రాంతాల నుంచి పండ్లు దిగుమతవుతాయి. మామూలుగా శివరాత్రికి 4 రోజుల ముందు నుంచే సిటీలో పండ్ల వ్యాపారం ఊపందుకుంటుంది. దీంతో సిటీలో ఎక్కడ చూసినా పండ్లే కనిపిస్తున్నాయి. కానీ ఈ ఏడాది వ్యాపారం ఆశించినంత లేదంటున్నారు వ్యాపారులు. और मेरे पास वैराइटीज ग्रेप्स रहता. अभी क्या है धूप भी ज़्यादा है, गिराक नहीं है, कम है गिराक. होलसेल में इधर हमको पड़ता 50 रुपीज़, हम बेचते 60 रुपीज़ बेचते. तो हम किलो को क्या है 2-4 रुपये लगा के हम बेच लेते, कारोबार कर लेते. हो गया इतना. अभी तो गिराक नहीं है, गिराक स्लो है. कैसा है मालूम है क्या, रेट कभी वहाँ पे ज़्यादा भी हो जाता. धूप बढ़ गई, व्यापार रह गया बोले तो क्या है रेट बढ़ जाता वहाँ पे. 1 कुंटल 2 कुंटल हो जाता रोज़. గతంతో పోల్చితే ఈ ఏడాది పండ్ల ధరలు 10 నుంచి 20% తక్కువగా ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో యాపిల్స్ ఒకటి 20 నుంచి 30 రూపాయలుండగా కేజీ ద్రాక్ష 60 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ఇక వాటర్ మిలన్ కేజీ 20 నుంచి 30 రూపాయలుగా ఉంది. బత్తాయిలు డజన్కు 100 నుంచి 150 రూపాయలకు అమ్ముతున్నారు వ్యాపారులు. ఇక్కడ శివరాత్రి పండుగ వస్తున్నాయని రేట్లు మాత్రం రీజనబుల్గా పెట్టినాం. ఇక్కడ రైతు బజార్ దగ్గర అన్ని ఫ్రూట్ షాపులు అన్నీ రెడీగా ఉన్నాయి. అన్ని రకరకాలుగా ఫ్రూట్స్ దొరుకుతాయి మీకు. ఇక స్పెషల్ ఫ్రూట్స్ సమ్మర్కి లాగా వాటర్ మిలన్, ఖర్జూరు అది అన్నీ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ అంటే గ్రేప్ సీజన్, వాటర్ మిలన్ సీజన్, ఇంకా ఆరెంజెస్ సీజన్. ఎక్కువ అంటే జనాలు ఏం వాడుతున్నారంటే నాగ్పూర్ ఆరెంజ్ వాడుతున్నారు. ఇంకా సేల్స్ అంటే యావరేజే ఉన్నాయి, లాస్ట్ ఇయర్ దాకా లేదు. ఎందుకంటే మా మార్కెట్ మాత్రం కొంచెం తక్కువగా అయిపోయింది. ఇంతకు ముందు మార్కెట్ మా పెద్దది అయింది, ఇంకా కొంచెం ట్రాఫిక్ వాళ్ళు కొంచెం న్యూసెన్స్ అవుతుందని మా మార్కెట్ కొంచెం చిన్నది చేసేసినారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పండ్ల ధరలు శివరాత్రి వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.